గుంటూరులో జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఒక మహిళని నడి రోడ్డు మీద నగ్నంగా ఉంచోపెట్టినటువంటి మూర్తి అనేటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు గారు వెంటనే బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. కేసు పెట్టండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి అని ఆదేశించడం ద్వారా చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇట్లాంటి ఘటనలు ఏమి జగన్ చెప్తే చేయరు, లేకపోతే జగన్ మాటిని చేయరు, లేదా జగన్ కోసం చేయరు. ఎవడో ఏదో చేస్తాడు ఒక కార్యకర్తే తప్పుడు పని. వాళ్ళ విషయంలో ఇట్లా కఠినంగా ఉన్నాము అన్నటువంటి సందేశం అధికారికంగా ఆయన నోట్లో నుంచి రావాలి, ఆయన పేరుతో రావాలి. ఇప్పుడు ఇది చంద్రబాబు గారు ఇచ్చారా లేదా అన్నది పక్కన పెడితే బాబు గారి పేరుతో ప్రకటన ఉంటుంది. ఆ రోజున కూడా అట్లాంటివి చేయొచ్చు. సపోర్టింగ్ టీం ఆ పని చేయలేదు, డైరెక్ట్గా ఆయన పట్టించుకోలేదు. అదే ఆయనకి నెగిటివ్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఆ విషయంలో లోకేష్ సీరియస్గా స్పందించారు, చంద్రబాబు సీరియస్గా స్పందించారు, బాధ్యతాయుతమైన పాత్రే పోషించారు. అలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు, కఠినంగా శిక్షించమని. ఈవెన్ లోకల్ ఎమ్మెల్యే మాధవి కూడా అదే చేసుకొచ్చింది. అయితే ఇక్కడ ఒకటే పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విషయంలో ఒక స్ట్రాటజీ ఏది క్షమాపణ చెప్పాలనేది డిమాండ్ చేయడం, అది అనవసరమైనటువంటిది. అది చంద్రబాబు గారు చేసిన తప్పు కాదు, ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి. ఇందులో అసలు పాయింట్ ఏంటంటే, ఆడెవడో గంజాయి దాగినోడని నడి రోడ్డు మీద కర్రలతో చితకబాదినప్పుడు ఇట్టాంటోని కదా చెయ్యాల్సింది. నడి రోడ్డు మీద మహిళను నగ్నంగా ఊరేగించినోడిని ఎన్కౌంటర్ చేయాలా, నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాలా బట్టలు ఓడదీసి? అది ఇక్కడ అడగాల్సిన పాయింట్.